నిన్న ఏపీ కేబినెట్ భేటీలో ఒక అసాధారణ పరిణామం జరిగింది. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తన పాలన మీద తనకే నమ్మకం సడలిపోయింది అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే కేబినెట్ భేటీ జరిగితే తాము ప్రజలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ప్రధానంగా తమకు అనుకూలమైన మీడియాలో ప్రచారం చేయించుకుంటుంది ఏ ప్రభుత్వమైనా. అయితే నిన్న కేబినెట్ భేటీలో అసలు విషయాలు ఏం జరిగాయి అన్నది మాత్రం ఎక్కడా పెద్దగా చర్చ లేదు. కానీ ఒకే ఒక్క అంశాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో దాదాపు ఒకే హెడ్లైన్. ఈనాడులో అంతా అనుమానాస్పదం అయితే ఆంధ్రజ్యోతిలో అనుమానాస్పదం, ఇదే హెడ్లైన్. ఏంటి ఈ వ్యవహారం అంటే, క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత దాదాపు గంట పాటు రంగయ్య, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగయ్య మరణం పైన ఏపీ క్యాబినెట్ సుదీర్ఘంగా గంటపాటు చర్చించింది. ఈ విషయాన్ని నిన్న ఈనాడు తన వెబ్సైట్లో రాసింది. గంటపాటు దీనిపైన చర్చించారని. అంతటితో ఆక్కోకుండా డీజీపీని పిలిపించారు. అప్పటికప్పుడు అంటే ముందే ఇంటిమేషన్ ఇచ్చింటారులే, కానీ డీజీపీని పిలిపించి ఈ హత్య కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళు వరుసగా ఎందుకు చనిపోతున్నారంటూ ఆరాధిస్తే డీజీపీ చెప్పారంట, వాచ్మ్యాన్ రంగయ్య మరణం కూడా అనుమానాస్పదమేనని. యాక్చువల్లీ తనను ప్రత్యేకంగా క్యాబినెట్ భేటీకి పిలిపిస్తూ ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఈ మరణాలపైన తనను చర్చించబోతున్నారు తనతో అన్నప్పుడు డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి అసలు ముఖ్యమంత్రి ఇంటెన్షన్ ఏంటి, క్యాబినెట్ మంత్రుల ఆలోచన ఏంటి, తనను ఎందుకు పిలిపిస్తున్నారన్నది ఒక ఐడియా ఉంటుంది. పైగా ఈ కేసు గురించి ఐడియా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి రంగయ్యది సహజ మరణమే అని డీజీపీ చెప్పరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో ఆయనకు తెలుసు కాబట్టి. అవును, అక్కడికి వెళ్ళి రంగయ్యది అనుమానాస్పద మరణమే అని డీజీపీ చెప్పారంట. సరే, రంగయ్యది అనుమానాస్పద మరణమే అనగానే చంద్రబాబు నాయుడు సాక్షిలో కూడా పోలీసులు కొట్టడం వల్ల అతడు చనిపోయాడని రాశారు అని మాట్లాడారు. కానీ ఈ విషయాన్ని చెప్పింది రంగయ్య సతీమణి, అంటే ఆయన భార్య చెప్పారు. స్వయంగా తన భర్తను బాగా వేధించారు, సుదీర్ఘంగా పలు ప్రాంతాలన్నీ తిప్పారు, కొట్టారు, దాంతోనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయారని స్వయంగా ఆయన భార్య చెప్తే దాన్ని సాక్షి మీదకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. దాంతోపాటు పోస్ట్ మార్టం చేశారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమన్నా తేలిందా? అనుమానాస్పదమా కాదా అన్నది ఎవరు నిర్ధారిస్తారు? డాక్టర్లు నిర్ధారిస్తారు. పోలీసులకు మరణం సంభవించిన వెంటనే అనుమానాస్పదం ఉండొచ్చు, కానీ పోస్ట్ మార్టానికి పంపించిన తర్వాత వైద్యులు నిర్ధారిస్తారు అసలు ఏంటి కథ అని. మరి పోస్ట్ మార్టంలో ఏమన్నా చెప్పారా ఇది అనుమానాస్పదమని? ఈ ప్రభుత్వమే ఉంది కదా, ఈ పోలీసుల ఆధ్వర్యంలోనే పోస్ట్ మార్టం కూడా నడిచింటుంది కదా, వైద్యుల సమక్షంలో వైద్యులు చేసింటారు కదా పోలీసుల ద్వారా. మరి ఎక్కడ తేలింది? దేని ఆధారంగా అనుమానాస్పదం అంటూ ఉన్నారు అంటే ఇదంతా ఏమీ లేదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదకి తిప్పడానికి, ఈ ప్రభుత్వానికి ప్రజలకు చెప్పుకోవడానికి, మేము ఇగో ఈ మంచి పని చేస్తున్నాం, ఇగో ఈ ఛాలెంజింగ్గా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పుకోవడానికి ఏమీ లేక, జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి ఏ అంశాలు లేక, పరిపాలన ద్వారా ఆయన్ని కట్టడి చేయలేమన్నది తెలుసుకొని మంచి చేసే ఉద్దేశాలు లేక ఇప్పుడు ఈ అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ మృతుల్లో ఎవరు కూడా ఇది అనుమానాస్పదం, మాకు డౌట్లు ఉన్నాయని ఎవరు చెప్పలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు. కానీ ముఖ్యమంత్రి స్వయంగా క్యాబినెట్ భేటీలో గంటపాటు దీనిపైన చర్చించి అనుమానాస్పదం అని ఆయనే తీర్మానించేశారు. సరే, ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నా అవును ఇది అనుమానాస్పద మరణమని ఏ డాక్టర్లు అన్నా చెప్పారా? అంటే పోలీసులు ముఖ్యమంత్రి అనుమానాస్పదం అని నిర్ధారిస్తూ ఉన్నారు. సరే, మంచిదే, ఎంక్వైరీ చేయొచ్చు. ఎంక్వైరీ కూడా ఎలా చేయాలి? దీన్ని ఏదో 2029 ఎన్నికల వరకు సాగదీస్తామని కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1 నెల 2 నెలల్లో తేల్చేయమనండి ఈ మరణాలకు సంబంధించి మొత్తం. ఏదో ఎంక్వైరీ కూడా వేస్తామంటున్నారు, మంచిదే, అది కూడా మంచిదే. 1-2 నెలల్లో తేల్చేయాలి. పోలీసులంతా స్వయంగా డీజీపీనే విచారణ చేయొచ్చు. ఎందుకంటే క్యాబినెట్ భేటీకి వచ్చిన డీజీపీ ఈ కేసులో చాలా సీరియస్గా ఉండాలి, మరి తేల్చొచ్చు కదా ఎవరెవరు అనుమానాస్పదమో. ఇవన్నీ కాదు. ఏంది అంటే కథ నడుస్తున్నది ఏంటి అంటే, మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా 2029 ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళాలనుకుంటోంది. ఈ కేసులో 1 సైడెడ్గా జరిగిన ప్రచారం కారణంగా ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆ అభిప్రాయంతో ఈజీగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయవచ్చు అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అన్నది చాలా స్పష్టంగానే అర్థమవుతోంది. ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దస్తగిరి జాగ్రత్తగా ఉండాలి, సునీత గారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యవహారాలు చూస్తూ ఉంటే ఈ కేసుల ఆధారంగానే ఎన్నికలు ఎదుర్కోవడానికి కొన్ని పక్షాలు సిద్ధమవుతున్నట్టుగా ఉన్నాయి. తీరా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు ఆ దస్తగిరికో లేకుంటే సునీత గారికో ఏదన్నా ఇబ్బంది కలిగించేసి దాన్ని ఈజీగా జగన్మోహన్ రెడ్డి మీదకి తోసేసి మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా ఏంటంటే, నిన్న క్యాబినెట్లో గంటపాటు రంగయ్య మృతిపైన, ఈ మరణాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మంత్రులంతా చాలా సీరియస్గా చర్చించారు. అంటే
ఇక ప్రజలు ఆలోచించుకోవాలి, వీళ్ళకి అధికారం దేనికి ఇచ్చారు, వీళ్ళు ఎలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు, నిన్న పయ్యావుల కేసు తేల్చేశారు. అంత లేదు, జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినప్పుడు కేవలం 3,39,000 కోట్లని. ఆ అంశం టాపిక్ చర్చ విపరీతంగా నడుస్తోంది నిన్నటువంటి. వెంటనే క్యాబినెట్ భేటీలో దీనిపైన 1 గంట పెట్టేసి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో అవే బ్యానర్ ఐటమ్గా పతాక శీర్షికలను రాయించేసుకొని మళ్ళీ వివేకానంద రెడ్డి కేసు దగ్గరికి వెళ్ళారు. సో చూస్తూ ఉంటే ఇంకా ఏది లేదు తెలుగుదేశం పార్టీ దగ్గర, కూటమి ప్రభుత్వం దగ్గర ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి ఏ ఆయుధం లేదు. ఎందుకంటే చెప్పాల్సిన అబద్ధాలు అన్నీ చెప్పేసి మొన్నటి ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కొత్తగా అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో దీంతో వివేకానంద రెడ్డి కేసును అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని అలాంటి వాడు ఇలాంటి వాడని చిత్రీకరించి వచ్చే ఎన్నికల్లో కూడా గట్టెక్కాలనుకుంటున్నట్టుగా ఉంది. కానీ ఇవన్నీ అయ్యేటి కాదు, ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ అప్రమత్తమైపోయారు. ఏం చేశారు ఎన్నికల ముందు, వీళ్ళంతా ఏం చెప్పారు, ఇప్పుడు ఎలా పాలిస్తున్నారు, ఎన్ని అంశాల్లో ఏ స్థాయిలో తమను మోసం చేశారు అన్న దానిపైన కూడా ఒక నిర్ధారణకు వచ్చేశారు. ఓవరాల్గా నిన్న ఈ పరిణామం జరగడం, క్యాబినెట్లో గంటపాటు చర్చించడం, దాన్ని ఉదయమే అనుకూలమైన పత్రికల్లో పతాక స్థాయిలో రాయించుకోవడం బట్టి చంద్రబాబు నాయుడు గారు తన పాలన పైన పూర్తిగా నమ్మకం కోల్పోయారు. పరిపాలన ప్రజలకు మంచి చేయడం, మంచి పాలన అందించడం ద్వారా కాకుండా ఇలాంటి వ్యవహారాల ద్వారా మళ్ళీ అధికారాన్ని కాపాడుకోవడానికి, అవతల వాళ్ళని బలహీనపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా చంద్రబాబు నాయుడు పాలన ఎంత పేలవంగా ఉందో ఇండైరెక్ట్గా ఈ వ్యవహారాలే సూచిస్తున్నాయి.